కాషాయ వస్త్రం కరదండధారిణిం కమండలం పద్మ కరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ చరిత అమృతం అధ్యాయం 1. చరితామృత రచయిత శంకర భట్టు. వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతం 1వ అధ్యాయం. శ్రీ మహాగణపతికి, శ్రీ మహాసరస్వతికి, అసద్గురు పరంపరముకు, శ్రీకృష్ణ భగవానునికి, సమస్త దేవీ దేవతా గణములకు ప్రణమాంజములు సమర్పించి శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తప్రభు యొక్క నవావతరణ అంటే శ్రీపాద శ్రీవల్లుడు వైభవమును వర్ణింపదరిచినాను అంటున్నాడు శంకర భట్టు వారు. అయితే శ్రీ దత్తాత్రేయుడు అతి ప్రాచీనుడు, నిత్య నూతనుడు. శ్రీ దత్తాత్రేయుడు వారు ఈ కలియుగంలో ఆంధ్రదేశంలోందరి గోదావరి ప్రాంత ప్రదేశమైన శ్రీ పిఠికాపురం గ్రామమునందు శ్రీపాద శ్రీవల్లభుడు అను నామముతో అవతరించిరి. వారి దివ్య చరిత్రను, దివ్యలీల వైభవమును వర్ణించుటకు మహా పండిత రేణులకి అసాధ్యము. అటువంటి ఎంత మాత్రం విద్యాగంధము లేని అల్పజ్ఞుడైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకున్నట కేవలం వారి సంకల్పము, దైవ ఆజ్ఞ, వారి దివ్య ఆశీస్సుల వలనేనయు సర్వజనులకు వినయపూర్వకంగా తెలియజేసుకొనుచున్నాను. నా పేరు శంకర భట్టు. నేను కర్ణాటక దేశస్థుడును, స్మార్తుడును, భరద్వాజ గోత్రోద్భవుడును. శ్రీకృష్ణ భగవాను దర్శనార్థం నేను ఉడిపి క్షేత్రమును వెళ్లి తిని అతడ బాలకృష్ణుడు నెమలిపించముతో ముగ్ధ మనోహరముగా దర్శనమిచ్చి కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వర దర్శనార్థం పోవలసిందని నన్ను ఆజ్ఞాపించను అంటున్నాడు. అంటే ఇతని పేరు శంకర భట్టు, కర్ణాటక దేశస్థుడు. అతడు ఉడిపి క్షేత్రమునికి దర్శనాల కోసం ఉడిపి క్షేత్రం వెళ్తే అతడు బాలకృష్ణుడు ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చి కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరుని దర్శించు, అక్కడికి దర్శనార్థం వెళ్ళు అని ఆజ్ఞాపించాడంట శంకర భట్టు. అప్పుడు శంకర భట్టు కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వర దేవిని దర్శించి సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానములు చేసి ఒకానొక మంగళవారం శ్రీదేవి దర్శనార్థం గుడిలో ప్రవేశించి పూజారి నిష్ఠగా దేవికి పూజ చేయుచుండను. అతడు నా చేతులను ఎర్ర రంగు గల పుష్పములను గ్రహించి పూజ చేయుచుండగా అమ్మ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూసుచూ, శంకర, నీ హృదయము ఉండగల పవిత్ర భక్తికి సంతసించి నీవు కృపరము పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించి జన్మ సార్థక్యము పొందుము. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనం మాత్రమని నీ మనసుకి, ఆత్మకు, సర్వ ఇంద్రియములకు అనిర్వనీయమైన అనుభవం కలుగనని చెప్పాను. ఇంకా నేను అంబ అంటే శంకర భట్టు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? కన్యకా పరమేశ్వరి అంటే కన్యాకుమారిలోని కన్యకా పరమేశ్వరి దేవుని దర్శించాడంట. ఇంకా అక్కడి నుంచి అమ్మవారు అనుకూలం ఇచ్చిందనమాట. అయినా నువ్వు కురుగడ్డ వెళ్ళి శ్రీపాద శ్రీవల్లభ స్వామి దర్శనం చేసుకో, నీ మనసుకు, ఆత్మకు, సర్వ ఇంద్రియములకు ఒక అనిర్వనీయమైన అనుభూతి కలుగుతుంది అని చెప్పిందంట. అప్పుడు ఆ శంకర భట్టు అమ్మ అనుగ్రహం పొంది పుణ్యధామము నుండి ప్రయాణమును సాగించుతూ స్వల్ప దూరంలోనే ఉన్న మరుత్వమలై అనే గ్రామములకు వచ్చారట. శ్రీ హనుమంతుడు అదేంటంటే ఆ యొక్క మరుత్వమలై ప్రాంతం ఏంటంటే హనుమంతుడు సంజీవని పర్వతమును తిరిగి హిమాలయంలోకి తీసుకుని పోయినప్పుడు దానిలో నుండి ఒక మొక్క జారి కింద పడినదనియు దానినే మరుత్వమలై అని పిలిచేదనియు తెలుసుకున్నాడంట శంకర భట్టు గారు. మరుత్వమలై గ్రామం నందు గల కొండ చాలా చూడు చక్కనది. దానిలో కొన్ని గుహలు కలవు. ఆ ప్రదేశంలో ఎవరుంటారంటే సిద్ధ పురుషులు అదృశ్యరూపం తపస్సు చేసుకొని పర్వత భూమి అని తెలుసుకుంటుంది. నా అదృష్టరేఖ బాగున్నడలా ఏ మహాపురుషులనైనా దర్శించలేకపోదునా అని ఆ గుహలను చూచుచుంటిని. ఒక గుహ ద్వారము వద్ద మాత్రం ఒక పెద్ద పులి నిలబడి ఉన్నది. నాకు సర్వ అంగముల ఎందును వణుకు దడ పుట్టినవి. భయ విలువడని నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని బిగ్గరగా అరిచితిని. ఆ పెద్ద పులి సాధు జంతువులే నిశ్చలమ్మగా ఉండను. ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చను. మరుతుమలై ప్రాంతమంది ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ నామము ప్రతిధ్వనించినది. అంతటా వృద్ధ తపస్వి, నాయన,
నీవు చాలా ధన్యుడివయ్యా. శ్రీ దత్తప్రభు ఈ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ నామం అవతరించినారని మా సిద్ధ పురుషులకు, మహాయోగులకు, జ్ఞానులకు నిర్వికల్ప సమాధి స్థితి అందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము. నీవు అదృష్టవంతుడు కావాలనే ఇచ్చటికి రాగలితివి. ఇది తపోభూమి, సిద్ధభూమి. నీ కోరిక సిద్ధించును. నీకు తప్పక శ్రీ వల్లభుల దర్శన భాగ్యం కలుగును. ఈ గుహద్వారము వద్దనున్న ఈ పెద్ద పులి ఎవరనుకుంటున్న ఒక జ్ఞాని. ఈ జ్ఞానికి నమస్కరింపము అని వచించను. అంతటా నేను పెద్ద పులి రూపంలో జ్ఞానికి నమస్కరించింది. వెంటనే ఆ పెద్ద పులి ఓంకారం చేసినది. ఆ ధ్వనికి మొత్తం మర్తమల అంతరం ప్రతిధ్వనించినది. సుశ్రావ్యముగా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని ఆలాపించినది. నేను ఈ వింత దృశ్యమును పరికించుచుంటిని. పెద్ద పులి యొక్క రూపము అందరి అణువులన్నీ విఘటనము చెంది దాని నుండి కాంతిమయ దివ్య దేహధారి అయిన ఒక పురుషుడు అభివ్యక్తుడయ్యను. ఆ దివ్య పురుషుడు వృద్ధ తపస్సుకి నమస్కరించి ఆకాశ మార్గమున కాంతి దేహముతో వెడలిపోయాను. నా ఎదుటనున్న వృద్ధ తపస్సి మందహాసము చేశాను. నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించాను. నేను మౌనముగా గుహలోనికి ప్రవేశించేతని. అంటే శంకర భట్టు ఈ చెప్తున్నాడు అనమాట మనకి. అయితే వృద్ధ తపస్వి నేత్రయుగ్మము నుండి కరుణారసమ ప్రవహించుచుండెను. కేవలం తన సంకల్ప ప్రభావంచే అతడు అగ్నిని సృష్టించను. ఆ దివ్యాగ్నుడు హుతుము చేయడానికి కావలసిన పవిత్ర ద్రవ్యములను, కొన్ని మధుర పదార్థములను, పండ్లను సృష్టించను. వైదిక మంత్రోచ్చారణ చేయొచ్చు అతడు ఈ పదార్థములను ఆ దివ్యాగ్నిలో హుతము చేసను. ఆ వృద్ధ తపస్వి లోకములో యజ్ఞ యాగాది సత్కర్మలన్నీ లొత్తమైపోచున్నది. ఒక అంటే పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మైన దైవమును విస్మరించుచున్నాడు. అంటే మర్చిపోతున్నాడు అంటే దైవాన్ని. దేవతా ప్రీతికరముగా యజ్ఞములు సల్పవలను. అంటే దేవతలకు ఇష్టముగా యజ్ఞాలు చేయాలి అంటున్నారు. యజ్ఞము వలన దేవతలు సంతృష్టి చెందెదరు. వారి అనుగ్రహం వలన ప్రకృతి అనుకూలించను. ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించను మానవుడు మనజాలడు. ప్రకృతి శక్తులను శాంతింపజేయనున్న అరిష్టములు సంభవించను. మానవుడు ధర్మ మార్గమును విడనాడిన ఎడల ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండెను. లోకహితార్థము నేను ఈ యజ్ఞమును చేసి, యజ్ఞమనగా కలయిక. ఈ అదృష్టవమున నీవు యజ్ఞమును చూసితివి. యజ్ఞ ఫలముగా నీకు దత్తావతారాలైన శ్రీపాద శ్రీవల్లభ దర్శనము కలుగును. ఇది చాలా అలభ్య యోగము. అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయు ఒక్కసారిగా ఫలితం ఇవ్వనారంభించిన ఇటువంటి అలభ్య యోగము కలిగించును అని వచించినాడంట ఆ ఋషివరు. అందుకే ఎక్కడ యజ్ఞాలు యాగాలు జరుగుతున్నా మనం చేయకపోయినా పర్వాలేదు, చూసినా కూడా అంతటి పుణ్యమే వస్తుందని మహాత్ములు ఇక్కడ మనకి చెప్పారు. నేను ఆ మహాపురుషుని నమస్కరించి, సిద్ధవరేణ్య, నేను పండితుని కాను, యోగిని కాను, సాధకుడు కాను, అల్పజ్ఞుడు. నా యందు పరిపూర్ణ కటాక్షం ఉంచి నాకు గల సందేహం నివృత్తి చేయవలసిందని కోరితిని. అందుకు ఆ వృద్ధ తపస్సు సమ్మతించారు. అంటే ఇక్కడ శంకర భట్టు అడుగుతున్నాడు, స్వామి, నేను అసలు పండితుని కాను, అసలు యోగిని కాను, అసలు సాధన చేసేవాడిని కాదు, నేను చాలా అజ్ఞానిని. నా యందు పరిపూర్ణ కటాక్షం ఉంచి అసలు నాకు గల సందేహ నివృత్తి చేయు అని చెప్పేసి ఆ వృద్ధ తపస్సుని అడిగారంటే శంకర భట్టు గారు. అంతటా నేను, సిద్ధవరేణ్య, నేను శ్రీ కన్యకా పరమేశ్వరమాత దర్శనం చేసుకున్నప్పుడు అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభ దర్శనం కొరకు కురుపురం పొమ్మని చెప్పింది. ఇక్కడ తమ దర్శనము వ్యాఘ్ర రూపంలో ఉన్న మహాత్ముల వారి దర్శనం కలిగింది. ఇందుకు వ్యాఘ్ర రూప మహాత్ములు అసలు ఎవరు? అసలు శ్రీపాద శ్రీవల్లభ ఎవరు? నాకేమీ తెలియదు. నా ఈ సంశయం ఉత్తరం వసంగి నన్ను ధన్యులు చేయవలసిందని ప్రార్థించింది అని అడిగారు. అప్పుడు ఆ వృద్ధ తపస్సుడు చెప్పనారంభించింది, ఆయన ఆంధ్రదేశమునందరి గోదావరి మండలమునందు అత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపుర గ్రామమునందు శ్రోత్రియమైన కాశ్యప గోత్రమునందు ఒక బ్రాహ్మణుడు జన్మించాడు. అతని తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణం చేశారు. తండ్రి మహాపండితుడైనను అతను మాత్రం పరమ సుంఠయ్యను. విద్యాభ్యాసం ఎంతకాలము చేసినను సంధ్యావందనలు కూడా చేయజాలడేను. వ్యాఘ్రేశ్వర శర్మ అహంబో అభివాయే అని మాత్రం అనుచుండెను. తోటివారు పలుకులు సూటిబట్టి మాటలకు అతడు చాలా బాధపడ్డాడు, అంటే కలత చెందాడంట. తల్లిదండ్రుల అనాదరణ కూడా ఎక్కువయ్యాను. హిమాలయములందు మా తపస్సులు ఉందిరనియు వారి కరుణా కటాక్షముసే ఆత్మజ్ఞానము సిద్ధించిననియు అతడు విని ఉన్నాడు. తిలాదనలు పట్టుడుకును అభావం ఏర్పడినప్పుడు ఆత్మీకములకు పోగొట్టుకుని తప్ప ఎవరునూ అతని పిలువపోటు వలన అతనిలో ఆత్మన్యూనత భావం ఏర్పడను.
ఇంకా ఒకానొక బ్రహ్మీ ముహూర్తంలో అతనికి ఒక స్వప్న దర్శనం అయిందంట. ఆ స్వప్నం ముందు దివ్యమైన కాంతితో విరాజులుసిన ఒక దివ్య శిశువు కనిపించడం, ఆ శిశువు నభోమండలం నుండి భూమి మీదకి దిగి వచ్చుచుండడం, వాని శ్రీచరణం భూమిని తాకగానే ఈ భూమండలం దివ్యకాంతితో నిండిపోయాను. ఆ దివ్య శిశువు వ్యాఘ్రేశ్వర శర్మ వైపుకు నెమ్మదిగా అడుగులు వైచుచూ వచ్చి, నేనుండగా నీకు భయమెందుకు? ఈ గ్రామమునకు నాకు రుణానుబంధం కలదు. రుణానుబంధం లేనిది సునకమైన మన వద్దకు రాజారదు. నీవు హిమాలయ ప్రాంతమైన బద్రికారంకు పొమ్ము, నీకు శుభము కలుగును అని పలికి అంతర్ధానమయ్యాను. వ్యాఘ్రేశ్వర శర్మ బద్రికారంకు చేరను. మార్గ మధ్యం అతనికి అయాచితముగా భోజనం సిద్ధించుచుండెను. అయితే అతడు బయలుదేరిన మొదలు అతనికి ఒక కుక్క అనుసరించి వచ్చుచుండెను. కుక్కతో పాటు అతడు బద్రికారంలో సంచరించసాగెను. అతడు తన సంచారంలో ఊర్వశీ కొండమున పుణ్యస్నానములు చేశాను. తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానములు చేశాను. అదే సమయమందు ఆ ప్రాంతంలో ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశీ కొండమునకు పుణ్యస్థానం నిమిత్తం వచ్చాను. వ్యాఘ్రేశ్వరుడు ఆ మహాత్ముని పాదపద్మను మొక్కి తనను శిష్యునిగా స్వీకరించవలసని ప్రార్థించను. ఆ మహాత్ముడు దయతో అంగీకరించను. ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్ధానమైన. ఆ మహాత్ముడిని వచ్చించను. వ్యాఘ్రేశ్వర, నీతో పాటు వచ్చిన ఆ శునకము నీ యొక్క పూర్వ జన్మార్జిత పుణ్యస్వరూపం. కాల ప్రబోధుడివై నీవు రాగలిగితివి. ఊర్వశీ కొండమునందు స్నానమాచరించగలిగితివి. నరనారాయణుల తపోభూమికి ఆకర్షించబడితివి. ఇదంతేను శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహం సుమి అని పలికాడంట. ఇంకా వ్యాఘ్రేశ్వరుడు వినమితాంగుడై, గురుదేవ, అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? వారికి నా యందు అనుగ్రహం ఎట్లు కలిగింది అని ప్రశ్నించను. నాయన, శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్త ప్రభువులయ్యా. త్రేతాయుగమునందు భరద్వాజుడు మహర్షి సావిత్ర కాటక చేయనమని గొప్ప యజ్ఞమును శ్రీ పీఠికాపురమందు నిర్వహించను. దానికి శివపార్వతుల్ని ఆహ్వానించను. భరద్వాజునికి ఇచ్చిన వరము ప్రకారము భరద్వాజ గోత్రమందు అనేక మంది మహాత్ములు, సిద్ధ పురుషులు, జ్ఞానులు, యోగులు అవతరించినట్లు సావిత్ర కాటక చేయనము శ్రీ పీఠికాపురం జరిగినట్లును పైంగ్య బ్రాహ్మణునందు చెప్పబడినది. దేశమునందరి ఇతర భాగములు లుప్తమైనను కల్కి అవతార భూమి అయిన శంబల గ్రామమునందు పైంగ్య బ్రాహ్మమును సాంద్ర సింధు వేదమును అతి భద్రంగా కాపాడబడి ఉన్నవి. కలియుగం అంతమై సత్యయుగం వచ్చినప్పుడు శ్రీ దత్తావతారమూర్తైన శ్రీపాద శ్రీవల్లభులు పీఠికాపురములో అవతరించెదరు. అంటే భౌతిక రూపంలో వచ్చేదరు. అనేక జన్మలో చేసిన పాపములు చిన్న దశకు వచ్చినప్పుడు పుణ్యకర్మల ఫలితం నివ్వ ప్రారంభించడం మాత్రమే దత్తభక్తి కలుగుతుందండి. దత్తభక్తి అందరికీ కలగదు. దత్తభక్తి ఎప్పుడు కలుగుతుందంటే ప్రతి ఒక్కరికి దత్త అనే నామం స్మరించాలన్న కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉండాలి. అసలు దత్త అనే ఎప్పుడు మనకు ఆ దత్త అంటే దత్త ప్రేమ, దత్తుల మీద భక్తి ఎప్పుడు కలుగుతుందంటే శ్రీపాద శ్రీవల్లభుడు అంటే అనేక జన్మలో చేసిన పాపములు మనకు క్షీణదశకు వచ్చి పుణ్యములు ఫలితం ఇవ్వని ఆ ఫలితాలు ఇవ్వని ఆరంభించడం మాత్రమే దత్త భక్తి కలుగుతుంది. అంటే మనలోని పాపాలంతా పోయి పుణ్యం ఫలితం అంటే వచ్చినప్పుడు మాత్రమే మనకు దత్త భక్తి కలుగుతుంది. దత్త దర్శనాలు కలుగుతాయి. దత్త క్షేత్రాలకు వెళ్ళాలన్న ఆలోచన కూడా మనకు కలుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. అంటే దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగమందు అయినను ఏ కాలమునందు అయినను శ్రీపాద శ్రీవల్లభులు భౌతిక రూపమైన దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యాన్ని ఇస్తారట. నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలీయముగా ఉన్న కారణం చేతనే శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహం నీ పైన కలిగిందయ్యా. నేను నా గురుదేవులు మహోదర బాబాజీ దర్శనానికి పోచున్నాము. తిరిగి సంవత్సర కాలంకి వస్తాము. మీరు మీకు నిర్ణయించబడిన గుహలో క్రియాయోగం అభ్యసించుచు ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రయత్నించవలను అని శిష్యులను ఆదేశించి సంజీవిని పర్వత ప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయాను. వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చొని గురుదేవులు బోధించిన క్రియాయుగ పద్ధతులు గాని ఆత్మజ్ఞాన ప్రబోధకములైన మాటలు గాని అతనికి అవగతం కాలేదు. అతడు ఇట్లా ఆలోచించసాగాను. గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే వ్యాఘ్రమా అని పిలిచిన వారి కదా. నా యొక్క గురుబోధులు అందరూ వ్యాఘ్రాజనంపై కూర్చొని ధ్యానం చేయుచున్నారు. వ్యాఘ్ర చర్మం ఎంత పవిత్రమైనదప్పుడు యోగికి ఎంత లాభం చేకూర్చుదన్నప్పుడు వ్యాఘ్రం ఎంతో గొప్పది కావాలను. పైగా గురువులు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించమన్నారు. ఆత్మ అనగా స్వకీయమనే కదా అర్థము.
ఇతరులతో నాకేం పని? నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు కావున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావాలను. నేను జ్ఞానము చేయవలసింది వ్యాఘ్రమని, అదే నా యొక్క ఆత్మ. నేను వ్యాఘ్ర రూపమును పొందిన ఎడల ఆత్మజ్ఞానమును పొందినట్లే. సంవత్సర కాలం ఇట్లే గడిచిపోయాను. గురుదేవులు ప్రతి గుహ వద్దకు వచ్చి శిష్యుల యొక్క యోగములు అంటే వారిని పొందిన అభివృద్ధిని గురించి పరిశీలించి అంటే వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు. ఆ గుహలో ఒక వ్యాఘ్రముడను. అంటే ధ్యానం చేసి చేసి అతను కూడా ఆ వ్యాఘ్రమాన్ని గురుదేవులు ఎప్పుడైతే పిలిచారో అతను కూడా అలా అయిపోయాడు అనమాట. అందుకని అతను ఆ వ్యాఘ్రేశ్వరుడి ఒక వ్యాఘ్ర రూపంలో ఉన్నాడంట. శ్రీ గురుదేవులు యోగ దృష్టితో పరిశీలించి వ్యాఘ్రేశ్వరుడు తీవ్రంగా వ్యాఘ్ర రూపమే ధ్యానం చేయటం వలన ఆ వ్యాఘ్ర రూపం పొందినని గ్రహించిరి. వానికి నిష్కల్మషం హృదయముకును ఆత్మశుద్ధికి సంతసించిరి. వారిని ఆశీర్వదించి ఓంకారం నేర్పిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను దాన్ని మంత్రముగా వల్లివేయమనిరి. అంటే శ్రీపాదరాజం శరణం ప్రపద్య అనేది ఒక మహా మంత్రం అండి. దాన్ని రోజు మనం ఎంతో కొంత పఠిస్తే శ్రీపాద శ్రీవల్లభులు మన దగ్గరికి పరుగున వస్తారు. ఇంకా వ్యాఘ్రేశ్వరుడు తన పొందిన వ్యాఘ్ర రూపంతోనే కురుపురానికి సమీపం చేరుకున్నాడండి. కురుపురానికి అయితే కురుపురం చేరుకోవడం వలన జలమార్గం పోవలను. అప్పుడు కురుపురనందు తమ భక్తజన సందోహంతో ఉన్న శ్రీపాద శ్రీవల్లభుడు నా పరమ భక్తుడు నన్ను పిలుస్తున్నాడు, నేను ఎప్పుడు తిరిగి వచ్చేదను అని పలుకుచు కాంతిమయ్య శరీరముతో నీటిపై నడవసాగి శ్రీపాద శ్రీవల్లభులు వారు అట్లు నీటిపై నడిచినప్పుడు వారు అడుగుపెట్టి ప్రతి చోట ఒక తామర పద్మము ఉదయించుచుండను. వారు యువతల ఒడ్డుకు చేరి శ్రీపాదరాజం శరణం ప్రపద్ది, శ్రీపాదరాజం శరణం ప్రపద్ది అని అవిశ్రాంతముగా పట్టించుతున్న వ్యాఘ్రేశ్వరుడు చూశాడు. వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాద వల్లభుడు వారి దివ్య శ్రీ చరణములకు ప్రణమిలను. శ్రీ వల్లభులు వ్యాఘ్రంపై అధిరోహించి నీటి మీద తేలియాడుతూ కురుపురమునకు చేరిరి. అందరూ ఆశ్చర్యచకితులై చూచుచుండిరి. అంటే శ్రీపాదరాజం శరణం ప్రపద్య అనేది ఒక మహామంత్రం. అతను ఎప్పుడైతే ఆ మంత్రాన్ని పఠిస్తూ ఉన్నాడో స్వామి ఇక్కడ సత్సంగంలో ఉన్న కురుపురంలో ఉన్న సత్సంగంలో స్వామి నరే మీరు ఇక్కడే ఉండండి, నా పరమ భక్తుడు నన్ను పిలుస్తున్నాడు అని చెప్పేసి. అంటే నామానికి అంత పౌరుందని మనం నామంతో చేస్తే అంటే భక్తుడిని అంటే భక్తుడు ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో నామం చేస్తారు అది ఎవరి ఇష్టదైవాన్ని ఆ నామం కావచ్చు. ఇతనికి ఇష్టం శ్రీపాదరాజు శరణం ప్రపద్యే, అలాగే దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే నామం కానీ, ఓం సాయి శ్రీశాయి జయజయసాని కానీ, వెంకటేశ్వర స్వామి భక్తులు గోవిందా అని కానీ, అలాగే ప్రతి ఒక్కరు హనుమ భక్తులు హనుమ మంత్రాన్ని, అలాగే రాముడు భక్తులు శ్రీరామ మంత్రాన్ని, ఎవరికి ఇష్టమైన దైవాన్ని ఆ నామాన్ని స్మరిస్తే భగవంతుడు తప్పక వచ్చి తీరుతాడు. ఇది తప్పదు. అలాగే ఈ శ్రీపాదరాజు శరణం ప్రపద్య అనేది మహామంత్రంగా ఇతను చేస్తూ ఉంటే స్వామి నా పరమ భక్తుడు నన్ను పిలుస్తున్నాడు అని చెప్పేసి కాంతిమయ శరీరంతో నీటి మీద నడవసాగారు. అంటే కురుపుర నుంచి అవతల ఒడ్డుకు చేరాలన్నమాట. అప్పుడు ఆయన నడిచిన ప్రతి చోట కూడా గాని ప్రతి అడుగు పెట్టి ప్రతి చోట నీటిలో ఒక తామర పద్మం ఉదయిస్తూ ఉన్నదంట. ఇంకా వాళ్ళు యువతల ఒడ్డుకు చేరి శ్రీపాదరాజు శరణం ప్రపద్యని అవిశ్రాంతంగా పఠించున్న వ్యాఘ్రేశ్వరుని చూశారట స్వామివారు. ఇంకా అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యచకులు. అంటే నీటి మీద తేలుతూ స్వామి వెళ్ళారు యువతల ఒడ్డుకి. అంటే నీటిలో మునగడంగా నావేం లేదు. స్వామి అలా అడుగులు వేస్తూ నడిచిపోతూ ఉంటే అక్కడ తామర పుష్పాలు ఉదయించాయంటండి. ఇంకా దత్తపురాణం అనుసరించి శ్రీ దత్తాత్రేయుల వారి ధర్మశాస్త్రికి అవతరించిరి. ధర్మశాస్త్ర అనగా హరిహర సూతుడైన శ్రీ ప్రభు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడి వ్యాఘ్ర రూపమును ధరించగా వ్యాఘ్ర వాహనారూఢుడై రాజధానికి వచ్చింది. శ్రీ వల్లభులు సాక్షాత్తు ధర్మశాస్త్రి అని కొందరు భావించిరి. అంబ సింహవాహిని అయినట్టే వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీపాద శ్రీవల్లభులు జగన్మాత అభిన్న స్వరూపం అని కొందరు భావించిరి. శ్రీ వల్లభులు కురుపురం చేరి వ్యాఘ్రం నుండి కిందికి దిగ్గానే ఆ వ్యాఘ్రం ఆశూల బాసినది. దాని నుండి దివ్యమైన కాంతితో ఒక మహాపురుషుడు బయలుపడెను. అతడు శ్రీపాద శ్రీవల్లభ వారిని తన పూర్వజన్మ రూపమైన వ్యాఘ్రం యొక్క చర్మమును వారు ఆశ్రమంగా చేసుకునవలసిందని ప్రార్థించిన. అందుకు శ్రీచరణులను అంగీకరించిరి. ప్రేమ పొంగుల వారి శ్రీవల్లభులు నాయన వ్యాఘ్రేశ్వర నీవు అంటే ఏదైనా మనం ఒక జన్మ తీసుకున్నాము అంటే దానికి కూడా కారణం ఉందండి. అదే అడుగుతున్నాడు స్వామిని అడుగుతున్నాడు. ఈ వ్యాఘ్రంతో అక్కడి నుంచి అట్లాగే వచ్చేసి ఇతను మనిషి ఇతను ధ్యానం చేసి అలా ఆ వ్యాఘ్రేశ్వరుని ఆ పులిని దాన్నే అతను స్మరించుకోవడం వలన
ధ్యానంలో అలాగే అయ్యాడనమాట. అయితే తర్వాత స్వామి దగ్గరికి వస్తే, స్వామి అసలు ఎందుకు ఇలాగా అని చెప్పేసి అని ఆ వ్యాఘ్రం యొక్క చర్మం తీసి ఈ ఆసనంగా చేసుకో అని చెప్పేసి అంటే అప్పుడు ప్రార్థిస్తే దానికి స్వామి శ్రీపాద శ్రీవల్లభులు అంగీకరించి, నాయన వ్యాఘ్రేశ్వర, నీ ఒకానొక జన్మమున మహాబలిష్ఠుడు అయిన పహిల్వాన్లాగా ఉన్నావు. ఆ జన్మంలో పులులతో పోరాడుట, వాటిని క్రూరంగా హింసించుట, వాటిని బంధించి నిరాహారంగా ఉంచి ప్రజల వినోదార్థము ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన క్రూర కర్మలను చేయుచున్నావు. నీవు మనుష్య జన్మ ఎత్తినను అతి క్రూరముగా పులులను హింసించడం వలన కాల కర్మ కారణవశమున అనేక జన్మలలో నీవు జంతు జన్మలను పొందవలసినది. కానీ నా అనుగ్రహం వలన ఈ ఒకే జన్మలో వ్యాఘ్ర రూపంన ఈ దుష్కర్మ అంతయు హరింపజేసినాను. చిరకాలం వ్యాఘ్ర రూపంలో ఉండుట వలన నీవు కోరుకున్న క్షణములో వ్యాఘ్ర రూపం సిద్ధించినట్లు వరము అనుగ్రహించుచుంటుని. హిమాలయమందు కొన్ని వందల సంవత్సరాల నుండి నా కోసమై తపమాచరించు అనే సిద్ధపురుషులు దర్శనాశీసులను నీవు పొందెదవు. యోగ మార్గమున నీవు ఉన్నతవై ప్రకాశించుదుగాక అని ఆశీర్వదించారంట శ్రీపాద శ్రీ వల్లభ స్వామి. శంకర భట్టింత పూర్వం చూసినది సాక్షాత్తు ఆ వ్యాఘ్రేశ్వరుని. అతడు హిమాలయంలో ఎందుండును. ఈ మహాయోగులు జన సంస్కరణకు నల్లరు. అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకములు కలగకుండా అతడు వ్యాఘ్ర రూపంలో కావలి కాయచుండెను. మహాయోగులు పరస్పరము వర్తమానం తెలియజేసుకున్నటకు భావ ప్రసార రూపం వీలుండును. వారు తమ నిలవల నుండి బయటకు రావాల్సిన అవసరం గాని వార్తాహరుల అవసరం గాని లేదు. కానీ వినోదార్థము వ్యాఘ్రేశ్వరుని ద్వారా పరస్పరం వార్తలు పంపుకుందరు. ఇది అంత్యు శ్రీ దత్తప్రభువుల లీల. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. మొదటి అధ్యాయం సంపూర్ణం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.